హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రుచితో మీ ముందుకొచ్చానండి. మంచి రుచికరమైన రోటి పచ్చళ్ళతో మీ ముందుకొచ్చానండి. ఈ విధంగా ఈ రోటి పచ్చళ్ళు చేసుకొని గాని తింటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మన చిన్ననాటి గుర్తులు కంపల్సరీ మనకి జ్ఞాపకాలొస్తాయండి. మన అమ్మమ్మలు గాని అమ్మలు గాని చేసి పెట్టిన ఈ రోటి పచ్చళ్ళ రుచి ఇవాళ మనం మన చేతులతో స్వయంగా చేసుకొని తినొచ్చండి. అంత మంచి రుచినిచ్చే ఈ రోటి పచ్చళ్ళండి. ఈ రోటి పచ్చళ్ళు ఎవ్వరు మిస్ కావద్దు. ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దాంట్లో కొన్ని వేరుశెనగ పప్పులు వేసి ఇప్పుడు వాటిని మనం కాస్తలా సన్న మంట మీద ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి మనం ఏదైనా ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఈ విధంగా ఏంటంటే మాడకుండా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఫ్యాన్లో కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలండి దాదాపు ఒక 10, 12 వేసి వీటిని కూడా ఇలా సన్న మంట మీదనే బాగా వాడనిచ్చుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. కానీ ఏంటంటే సన్న మంట మీద మనం ఇలా బాగా వేయించితే లోపల వరకు బాగా ఉడికిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి మళ్ళీ టమోటాలు ఒక 4 టమోటాలని ఇలా సన్నగా కట్ చేసి దాంట్లో వేసి ఇప్పుడు వీటిని కూడా ఇలా కలుపుతూనే మనం సన్న మంట మీద ఇవి గుజ్జులాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ టైప్లో చూడండి ఇలా ఫ్రై కానిచ్చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆపి ఇప్పుడు ఇవన్నిటిని బాగా చల్లారనిచ్చి ఒక రోలు తీసుకునేసి ఆ రోట్లో ముందుగా ఫ్రై చేసిన వేరుశెనగ పప్పులు దాంట్లో వేసి ఇప్పుడు వీటిని మనం మెత్తగా దంచేసుకుందాం. ఈ వేరుశెనగ పప్పులు సింపుల్గా మెదిగిపోతాయండి. ఎందుకంటే బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి సింపుల్గా మెదిగిపోతాయి. ఈ టైప్లో బాగా మెదగనిచ్చి ఇప్పుడు ఫ్రై చేసిన ఈ పచ్చిమిరపకాయలను కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్తలా కిందకి మీదకి తిరగేసుకుందాం. ఎందుకంటే ముందుగా వేరుశెనగ పప్పులు దంచినప్పుడు అడుగున అతుక్కుని ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం అలా అనేసి ఈ విధంగా కలిపినాక ఇప్పుడు ఇలా దంచిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూను సాల్ట్ వేద్దాం. వేసిన తర్వాత కాసిన్ని జీలకర్ర పూసలు కూడా దాంట్లో వేసుకుందాం. అంటే సగం టేబుల్ స్పూన్ వెల్లుల్లి ఒక గడ్డని ఇలా విడదీసి అందులో వేసి ఇప్పుడు దీన్ని కచ్చపచ్చగా మనం దంచేసుకోవాలి. అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు గుజ్జులాగా మారిపోతాయి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి దాన్ని ఒక 10 నిమిషాలు నాననిచ్చి ఆ చింతపండుని దీంట్లో వేసి ఇప్పుడు దీన్ని ఈ చింతపండు మెదిగేంత వరకు మనం బాగా దంచేసుకోవాలి. ఇలా చింతపండు మెదగనిచ్చి ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ టమోటాలని దీంట్లో వేసేసుకుందాం. ఈ టమోటాలు వేయకముందే చింతపండు బాగా మెదిగిపోవాలి. అప్పుడే దీనికి బాగుంటుంది. లేదంటే ఆ చింతపండు ఏమవుతుందంటే మనం తినేటప్పుడు కొంచెం తొలగలుగా పంటి కింద తగిలినప్పుడు కొంచెం తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా బాగా మెదిగిందనుకో అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్ వచ్చాక ఇప్పుడు దీన్ని మనం కచ్చపచ్చగా దంచేసి ఇలా గుజ్జులాగా అయ్యేంత వరకు దీన్ని దంచేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయని అంటే ఒక ఉల్లిగడ్డని తీసుకొని 2 భాగాలుగా కట్ చేసి దాంట్లో పెట్టి దీన్ని కూడా కచ్చపచ్చగా దంచేసుకోవాలి. అంటే ఈ ఉల్లిగడ్డని మెత్తగా గుజ్జులాగా దంచకూడదండి. అంటే కచ్చపచ్చగా దంచినప్పుడు ఇందులోకించి కాస్త నీరు అనేది రిలీజ్ అవుద్ది కదా! అది చాలా బాగుంటుంది. ఇలా కాస్త రుబ్బుకునేసి ఇప్పుడు ఇందాక నానబెట్టిన చింతపండు ఉంది కదా! అప్పుడు చింతపండు వేసాము. ఇప్పుడు ఆ నీటిని పోసుకునేసి కాస్త అలా అనేసుకుని ఇప్పుడు బాగా రుబ్బేసుకోవాలి. రుబ్బినప్పుడు ఇప్పుడు జిగటలాగా మారద్దండి. ఆ జిగటలాగా మారినప్పుడు ఆ పచ్చడిని తిని చూడాలండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఈ టైప్‌లో రావాలి. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ పచ్చడిని తీసి ఒక బౌల్‌లో అయితే వేసేసుకుందాం. కానీ ఈ టైప్‌లో పచ్చళ్ళు చేసుకొని తిని చూడాలండి. టేస్ట్ మాత్రం ఒక్కసారి తిన్నవాళ్ళు వదిలేపెట్టరండి. అంత మంచి రుచినిచ్చే ఈ రోటి పచ్చళ్ళండి ఎవ్వరూ మిస్ కావద్దు. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం. అంటే ఒక గంటి వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కొంచెం ముక్కులు పొడిసంలో వేసుకోవాలండి. అప్పుడే ఇందులోకించి సారం అందులోకి వస్తుంది. ఓకే. ఆ తర్వాత ఎండుమిరపకాయలు చిటికెడు ఇంగువ కూడా దాంట్లో వేస్తే
ఆ తర్వాత కొద్దిగా అలా కలుపుకొని 4 రెబ్బలు కరివేపాకు వేసి ఇలా చిటపటలాడనిచ్చి ఇప్పుడు రోట్లో దంచిన ఈ పచ్చడిని అయితే దాంట్లో వేసేసుకుందాం. ఈ పచ్చడి మొత్తం దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం కాస్త అలా కలుపుకునేసి ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఓకేనా? ఈ వేడి నూనెలోనే ఈ పచ్చడి కాస్త అలా వేడెక్కితే సరిపోతుందండి. అంతేగాని దీన్ని ఎక్కువ శాతం ఉడికించుకునే అవసరం ఉండదు. చూడండి ఎలా ఉంది? ఈ విధంగా ఒక్కసారి తయారు చేసుకునేసి దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని మీదకించి నెయ్యి బొట్టు కొద్దిగా అలా వేసుకొని కలుపుకొని తింటుంటే రుచి ఉంటుంది. ఏమి రుచి అంటే అంత మంచి రుచిగా ఉంటుందండి. ఈ విధంగా చేసిన పచ్చడిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. ఈ టైప్‌లో చేసుకొని తినండి. చిన్నప్పుడు మనకు ఇలాంటి రోటి పచ్చళ్ళు చేసి పెట్టిన అమ్మవాళ్ళు ఖచ్చితంగా గుర్తుకొస్తారండి. ఓకేనా? ఇప్పుడు రెండవది. ఈ రెండవ రోటి పచ్చడి ఏందంటే ఈ గింజలండి. ఇవి ఏం గింజలో తెలుసా? ఇవి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏందంటే ఇవి గోంగూర గింజలండి. అది సేమ్ గోంగూర. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో ఈ గోంగూర గింజల్ని అందులో పోసేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ గోంగూర గింజలు తెచ్చుకున్నప్పుడు దాంట్లో కాస్త ఈ మట్టి పిల్లలు, చిన్న చిన్న కట్టి పుల్లలు అలాంటివి ఖచ్చితంగా ఉంటాయండి. అవన్నీ శుభ్రంగా ఏరేసుకోవాలి. ఓకేనా? ఏరిన తర్వాత మాత్రమే సన్న మంట మీద ఈ టైప్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్‌లో వేసుకునేసి ఇప్పుడు సేమ్ అదే కడాయిలో గుండు మినపప్పు వేసుకుందామండి. గుండు మినపప్పు కూడా దాదాపు ఒక పిడికిడైతే వేసుకుందాం. అంటే ఒక చిన్న కప్పు. వేసిన తర్వాత కొంచెం ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదండి. వేసినాక ఇవి కూడా సన్న మంట మీద మనం ఇలా వేగనిచ్చి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇప్పుడు సేమ్ అదే విధంగా మంచి ఎర్రగా అయ్యేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అది మంట మీడియంలో ఉంచుకొని హైలో ఉంచొద్దండి. ఇలాంటి ఎప్పుడైనా సరే ఫ్రై చేసేటప్పుడు మంట మాత్రం హైలో ఉంచకూడదండి. ఓకేనా? మీడియంలో ఉంచుకునేసి ఈ టైపు బాగా ఫ్రై కానిచ్చి ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. వేసాక సేమ్ అదే కడాయిలో ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని దాదాపు ఒక 10 దాకా ఎండుమిరపకాయలు దాంట్లో వేసేసుకోవాలి. సేమ్ ఈ ఎండుమిరపకాయలను కూడా ఇప్పుడు సన్న మంట మీద వీటిని వేగనిచ్చుకోవాలి. మంట మీడియంలో కూడా కాదండి, సన్న మంట మీద. ఓకేనా? ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలను కూడా ఈ టైపు వేగాక ఇవి కూడా తీసి సేమ్ ఒక ప్లేట్లో వేసేసుకుందాం. కానీ ఈ ఎండుమిరపకాయలను మాత్రం మాడనీయకండి. ఈ కొంచెం కలర్ మారినా కూడా పచ్చడి కలర్ మారుతుంది. ఓకేనా? ఇలా ఎర్రగుండాలి. సేమ్ అదే కడాయిలోనే మరి కొద్దిగా టమోటాలు వేసుకుందాం. ఇవి కూడా ఒక 4 టమోటాల దాకా కట్ చేసి దాంట్లో వేసేసుకుందామండి. ఎందుకంటే ఈ 10 ఎండుమిరపకాయలకి ఈ 4 టమోటాలు అయితే కంపల్సరీ కావాలి. అప్పుడే ఆ స్పైసీకి ఈ పులుపు సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు వీటిని కూడా ఇలా గుజ్జులాగా మారనివ్వాలి ఈ టమోటాలని. ఈ విధంగా ఫ్రై చేసినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నింటిని బాగా చల్లారనిచ్చి ఒక రోలు తీసుకునేసి ముందుగా ఫ్రై చేసిన ఈ గోంగూర గింజల్ని దాంట్లో రోట్లో వేసుకునేసి ఇప్పుడు వీటిని మనం మెత్తగా పొడిగొట్టేసుకుందాం. ఇవేంటంటే గోంగూర గింజలు బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి సింపుల్గా పొడి తయారైపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన గుండు మినపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకునేసి ఇప్పుడు వీటిని కూడా కొంచెం పచ్చగా దంచేసుకోవాలి. ఈ మినపప్పు అన్నది మెత్తగా మెదక్కుండా ఒప్పులుగా ఉంటేనే బాగుంటుంది. ఓకే? ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు సింపుల్గా ఈ ఎండుమిరపకాయలు కూడా మెదిగిపోతాయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మినపప్పు ఉంది కాబట్టి ఆ మినపప్పు మధ్యలో మెదిగిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లి, రుచికి సరిపడా సాల్టు ఇవి 2 కూడా వేసేసి ఇప్పుడు మెత్తగా అలా దంచేసుకుందాం. ఓకేనా? కానీ ఇందులో మినపప్పు మాత్రం కొంచెం గింజిగానే ఉంటుంది. అలానే ఉండాలి. అప్పుడే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టిన చింతపండు ఒక 10 నిమిషాల సేపు అయితే ఈ నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకునేసి దాన్ని నానబెట్టి ఇప్పుడు దీంట్లో వేసి కాస్త ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా కిందకి మీదకి తిరగేస్తే ఏమవుద్దంటే ఈ పొడి అన్నది చింతపండుకి అతుక్కొని రోకలకి అతుక్కోకుండా ఉంటుంది అన్నట్టు ఇలా దంచేటప్పుడు. ఈ విధంగా దంచిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసిన ఈ టమోటాను కూడా దాంట్లో వేసేద్దాం. వేసిన తర్వాత
ఇప్పుడు దీన్ని కూడా కాస్త అలా తిరగేసుకుందాం. ఎందుకంటే అడుగున అతుక్కొని ఉంటుంది కాబట్టి ఈ పొడిని ఇలా తిరగేసి టమోటాల మధ్యలో ఇలా మెల్లిగా ఫస్ట్ దంచేసుకోవాలి. ఎందుకంటే ఈ టమోటా చితికి మీద పడకుండా. ఓకేనా? ఇలా దంచాక ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయని దాంట్లో వేసేసుకొని కచ్చపచ్చగా ఈ ఉల్లిపాయను కూడా దంచేసుకోవాలండి. ఈ విధంగా ఏంటంటే ఈ ఉల్లిపాయను దంచినప్పుడు ఇందులో నీరు టైప్లో అన్నది బయటకు వచ్చి రుచి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కాస్త గట్టిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు తినేవాళ్ళు కొంచెం నీళ్లు కూడా పోసుకొని దీన్ని బాగా రుబ్బుకోవచ్చు. ఓకేనా? ఇలా గట్టిగానే కూడా అవసరం లేదు. ఓకేనా? ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ పచ్చడి అయితే మాత్రం మంచి జిగటతోనే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. కానీ ఈ విధంగా రోటీ పచ్చళ్ళు మాత్రం ఖచ్చితం చేసుకొని తిని తీరాలండి. ఆ టేస్టే వేరు. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో ఒక గంటి ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత దాన్ని కాస్త వేడెక్కనిచ్చేసి ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ముక్కులు పొడిచిన వెల్లుల్లి రెమ్మలు కూడా దాంట్లో వేసేసుకుని ఇప్పుడు కొద్దిగా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా ఇవి వేగిన తర్వాత చిటికెడు ఇంగు పొడి దాంట్లో వేసి ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకొని కాస్త అలా ఫ్రై చేసుకొని ఒక 4 రెబ్బలు కరివేపాకు దూసి దాంట్లో వేసి చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు రోట్లో దంచిన ఈ పచ్చడిని అయితే దాంట్లో వేసేసుకుందాం. ఓకే, వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొంచెం అలా కిందకి మీదకి తిరగేసుకుంటూ లైట్గా అలా కలుపుకోవాలండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏంటంటే ఎక్కువ శాతం ఉడికించుకునే అవసరం లేదు. ఈ వేడి నూనెలోనే ఇది సరిపోతుంది. ఆ వేడి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకొని వేడిగా అన్నంలో ఇది ఒక్క టేబుల్ స్పూన్ అలా వేసుకునేసి ఇంకా నెయ్యి తినే వాళ్ళు ఉంటే మీదకించి కాస్త అలా నెయ్యి వేసుకునేసి అలా కలుపుకొని తింటుంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ ఈ విధంగా పాతల కాలంలో తినేవాళ్ళు అందుకే వాళ్ళు గట్టిగా ఉంటారు. ఇప్పుడు మూడో వీడియోలో దోసకాయ తీసుకుందామండి. అది మంచి ఎల్లో కలర్ది మంచి దోసకాయ అండి. కాకపోతే ఇది 1 కిలోకి పైన ఉందండి ఈ దోసకాయ. అందుకనే దీంట్లో నుంచి ఒక సగం మాత్రమే చేశా. మరో సగం వేరే రెసిపీ చేద్దామని ఆలోచించి దాన్ని పక్కన పెట్టా. ఎందుకంటే ఇంట్లో ఉండే మెంబర్స్కి ఇది సరిపోద్ది అని చెప్పేసి సగం తీసుకునేసి దాన్ని శుభ్రంగా కడిగి మధ్యలోకి కట్ చేసి ఈ విధంగా మీద తోలు తీసి ఆ తర్వాత లోపల ఉన్న గింజలు తీసానండి. కానీ ఏంటంటే గింజ ఒక్కొక్క రెసిపీకి గింజతోని ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్క రెసిపీకి గింజ తీసేస్తే రుచి బాగుంటుంది. ఓకేనా? అది మనం ఏ రెసిపీ అయితే చేస్తున్నామో దాన్ని బట్టి ఆ గింజను ఉంచుకోవాలి. కానీ ఆ గింజ కూడా ఒక్కసారి ముందు ఒక గింజను తిని చూడాలండి. అది తీయగా ఉందా, చేదుగా ఉందా? చేదుగా ఉంటే అసలు ఆ కాయనే వాడొద్దండి. ఓకేనా? ఆ దోసకాయనే పక్కన వేయాలి. అదే తీపిగా ఉంటే గింజలతో సహా కూడా తినేయచ్చు, కూరకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ దోసకాయని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అంటే 1/2 ఇంచ్ సైజులో అలా కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. ఓకేనా? అది మనం ఇంట్లో మెంబర్స్ని బట్టి ఒక కాయ కావాలన్నా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అది మంచి పాకంలో ఉండే కాయని తీసుకుంటే ఈ టైప్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు పక్కన పెట్టి దాదాపు ఒక 10 దాకా పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. అంటే ఇవి కొంచెం స్పైసీ తక్కువ ఉన్నాయి కాబట్టి 1-2 కాయలు ఎక్కువ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే మధ్యలోకి ఇరిసేసుకోవాలండి. మధ్యలోకి ఈ టైప్లో పచ్చిమిరపకాయని ఇరిసి మనం ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే కొంచెం చిటాపటాని ఎగరకుండా ఉంటాయండి. ఓకే, అందుకోసమని ఇలా ఇరుసుకోవాలి, లేదంటే ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టి ఇది చింతకాయ తొక్కు. పచ్చి చింతకాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పీసు ఒలిసి తుడిసి ఆ టైప్లో చేసి బాగా దంచి ఊరబెట్టిందండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి రోట్లో పచ్చిమిరపకాయలు వేసి వీటిని కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల్ని రోట్లో కచ్చపచ్చగా ఇలా దంచిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కాసిన్ని వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వేసాక కొద్దిగా జీలకర్ర కూడా, అంటే సగం టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకునేసి ఇప్పుడు ఇవి రెండింటిని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇవి ఈ టైప్లో బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచినాక ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టిన చింతకాయ తొక్కండి, ఆ పచ్చి చింతకాయ తొక్కిని దీంట్లో వేసేసుకోవాలి. వేసినాక దీన్ని కూడా కొంచెం ఈ పచ్చిమిరపకాయల మధ్యలో బాగా మెదిగేంత వరకు ఇలా కలుపుకుంటూ, అంటే
తిరగేసుకుంటూ బాగా దంచేసుకోవాలండి. అప్పుడేమవుద్దంటే సింపుల్‌గా మెదిగిపోద్ది. ఈ ఊరగాయలో ఈ పచ్చిమిరపకాయ అన్నది బాగా నలిగి టేస్ట్ చాలా బాగుంటుందండి. అట్లా ఈ టైప్‌లో మనం దీన్ని బాగా దంచేసేయాల. అప్పుడు ఈ కలర్‌గా మారుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక కట్ చేసి రెడీ చేసి పెట్టిన ఈ దోసకాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం. అంటే ఒక్కసారిగా దోసకాయలు వేస్తే కొంచెం ఎగిరి బయట పడతాయని చెప్పేసి నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచానండి. ఎందుకంటే రోలు చిన్నది కాబట్టి. ఒకవేళ మీరు రోలు పెద్దదైతే ఒక్కసారైనా వేసుకోవచ్చు, ఇబ్బందేం లేదు. కాకపోతే ఏందంటే ఈ టైప్‌లో మనకి గుజ్జులాగా అయ్యేంత వరకు కొంచెం దంచుకోవాలి. కానీ దోసకాయ కూడా లైట్‌గా దబ్బ దబ్బగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఈ టైప్‌లో మనం బాగా రుబ్బేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా దోసకాయ దబ్బ చేసుకునేటప్పుడు పచ్చడిలో ఈ కొంచెం దబ్బ దబ్బగా ఉంటే ఏందంటే మనం తినేటప్పుడు ఆ దబ్బ అన్నది పంటి కింద పడుతుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుందండి. చూడండి ఈ టైప్‌లో మనం చింతకాయ ఏసాం కాబట్టి అంటే చింతకాయ తొక్కు ఇలా గుజ్జులాగా జిగటలాగా మారుతుందండి. అది చాలండి. అబ్బా! దాంతో కలుపుకొని తింటుంటే రుచి ఉంటుంది. అద్భుతమండి. ఈ టైప్‌లో వచ్చిందాన్ని ఇప్పుడు తీసి ఒక బౌల్‌లోకైతే వేసేసుకుందాం. కానీ ఈ టైప్‌లో రోటి పచ్చళ్ళు చేసుకొని తినాలండి. ఒక్కొక్క పచ్చడి టేస్టు ఒక్కొక్క విధంగా అబ్బా! అద్భుతమండి. అంత బాగున్నాయి. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ మీద ఈ ఒక కడాయి పెట్టి కొద్దిగా ఒక 2 గంటల దాకా ఆయిల్ వేసుకొని వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూను, ముక్కులు పొడిచిన వెల్లుల్లి రెమ్మలు, మళ్ళా దాన్ని కాస్త వేగనిచ్చుకోవాలండి. ఎందుకంటే ఈ వెల్లుల్లి రెమ్మలు వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలేసి, చిటికెడు ఇంగువ వేసేసి కొద్దిగా అలా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఒక 4 రెబ్బలు కరివేపాకు గూడా దాంట్లో వేసుకునేసి కాస్త చిటపట్లాడనిచ్చి ఇప్పుడు రోట్లో దంచిన ఈ దోసకాయ పచ్చడిని దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం అలా కలుపుకుంటూ అంటే కిందకి మీదకి తిరగేసుకుంటూ కొద్దిగంతా వేగనిచ్చుకోవాలి. ఎందుకంటే ఇది అన్నీ పచ్చియి కాబట్టి పచ్చిమిరపకాయలు గానీ, దోసకాయలు గానీ ఇవన్నీ కొంచెం పచ్చియి కాబట్టి ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటైతే సన్న మంట మీద ఇలా ఉడికించుకొని ఇప్పుడు మీదకించి ఉల్లిగడ్డండి. ఒక 4 రేకులు అలా ఇరిసి మీదకించేసుకుంటే మంచి కలర్‌ఫుల్‌గా తినేటప్పుడు గూడా సూపర్ రుచిగా ఉంటుందండి. ఈ పంటి కింద ఆ ఎర్రగడ్డ ముక్క పడుతుంటే అంటే ఉల్లిపాయ ముక్క తినేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి. అందుకోసమని అలా మీదకించి కాస్త అలా వేసుకునేసి ఇప్పుడు ఇలా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకునేసి తింటుంటే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? ఈ టైప్‌లో కంపల్సరీ చేసి తిని చూడండి. ఇప్పుడు 4 వీడియో అండి. ఇప్పుడు రోట్లో ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలు పచ్చివండి. అవి దాదాపు ఒక 8-10 దాకా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొంచెం ఇలా మెత్తగా దంచేసుకోవాలండి. ఈ విధంగా దంచిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాసిన్ని జీలకర్ర పోసలు వేసుకునేసి, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. వేసి ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. దంచిన దాంట్లో ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని శుభ్రంగా తోలు తీసి కడిగి దాంట్లో ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ దంచేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నా. తీసుకునేసి ఒక్కొక్కటిగా పెట్టి ఈ టైప్‌లో దంచేసుకోవాలి. మీరు అనుకోవచ్చుగా కట్ చేసేసుకోవచ్చు కదా! కట్ చేస్తే మనకంత టేస్ట్ రాదు. ఎప్పుడైనా సరే ఈ టైప్‌లో గడ్డలు పెట్టి దాన్ని చితక పొడిస్తేనే అప్పుడే అందులోకించి నీరన్నది బయటికి రిలీజ్ అయ్యి రుచి అద్భుతంగా ఉంటుంది. ఆ టైప్‌లో చేస్తేనే టేస్ట్‌కు టేస్ట్ అంత బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్‌లో మనం కచ్చపచ్చగా ఈ ఉల్లిపాయల్ని ఇలా దంచేసేయాలండి. ఓకే. ఇలా దంచిన దాంట్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక గడ్డని విడదీసి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు దీంట్లో బాగా కలిసే విధంగా ఇలా తిరిగేసుకుంటూ బాగా దంచేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ టైప్‌లో మనం ఇది గుజ్జులాగా అంటే ఇందులోకించి నీరు బాగా బయటకొచ్చేంత వరకు మనం గాని ఇలా దంచితే ఆ రుచి వేరుంటుందండి. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని ఒక 10 నిమిషాల సేపు నాననిచ్చి ఆ తర్వాత దాంట్లో వేసుకునేసి ఇలా ఈ చింతపండు మాత్రం ఎప్పుడైనా సరే మెత్తగా మెదగాలి. ఆ టైప్‌లో చింతపండుని మనం దంచేసుకోవాలి. దంచిన తర్వాత ఈ టైప్‌లో బాగా రుబ్బేస్తే ఇందులోకించి నీరు అన్నది బయటకొచ్చి రుచి చాలా బాగుంటుందండి. ఈ టైప్‌లో ఈ ఉల్లిగడ్డని ఇలా బాగా దంచితే ఆ జిగటలాగా కనపడుతుంది చూడండి. అదండి రుచొస్తది. ఆ టైప్‌లో రావాల. దాని గురించేనండి ఈ విధంగా చేయడం. అది వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక బౌల్‌లో వేసి కాస్త అలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి
ఒక కడాయి అయితే పెట్టుకునేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక గంటి ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఇప్పుడు వీటిని కొద్దిగా అలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఒక 4 రెబ్బలు కరివేపాకేసి చిటపటలాడించి ఇప్పుడు వెంటనే రోట్లో దంచిన ఈ ఉల్లిగడ్డ పచ్చడిని దాంట్లో వేసేసుకుందాం. ఈ ఉల్లిగడ్డ కారం దాంట్లో వేసినప్పుడు ఇప్పుడు అదే వేడి నూనెలో కొద్దిగా అలా తిరగేసుకుంటూ లైట్‌గా మనం ఉడికించుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఏసిన ఎండుమిరపకాయలు ఇవి పచ్చియి కాబట్టి సన్న మంట మీద ఇలా చూడండి ఈ టైప్‌లో ఆ నీరన్నది పీల్చుకోవాలి. అప్పుడే దీనికి అందులో ఇనికి దానికి అంత మంచి రుసొస్తుందండి. అంటే ఈ ఉల్లిగడ్డలో ఉన్న నీరు, ఈ ఆయిలు ఇది మొత్తం గూడా దీంట్లో బాగా పీల్చుకొని అంత మంచి రుసొస్తుంది. ఈ టైప్‌లో దీన్ని చేసిన తర్వాత ఇప్పుడు మనం వేడి వేడి చపాతీ చేసుకోండి. ఆ చపాతీ మీద దీన్ని కాస్త అలా రాసుకొని, రౌండ్‌గా చుట్టుకొని, ఆ చపాతీని తింటుంటే అద్భుతమండి. ఇంత బాగుందని మీరే అంటారండి. ఓకేనా? అందరూ ట్రై చేయండి.